వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. ఈరోజు 14/3/2026 రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్ తెలుగు జరిగింది. ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి వివిధ ప్రశ్నలు బహుళైచ్ఛిక అంటే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు మరియు సమాధానాలను అత్యంత ఖచ్చితత్వంతో ఇక్కడ ఇస్తున్నాను, వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది. మొదటగా కింది 2 పదాలకు సొంత వాక్యాలు రాయండి. 1 చెరగని ముద్ర, 2 పసిగట్టు. చెరగని ముద్ర. అబ్దుల్ కలాం నా జీవితంపై చెరగని ముద్ర వేశారు. ఈ విధంగా ఏదైనా రాయచ్చండి, ఏదైనా పదం రాయచ్చు. 2 పసిగట్టు. ఉగ్రవాదుల కదలికలను భారత సైన్యం నిరంతరం పసిగట్టుతుంది. తర్వాత కులమతాలు అనే పదం ఏ సమాసానికి సంబంధించినటువంటి పదం? జవాబు ద్వంద్వ సమాసం. కులము మతం 2 ద్వంద్వ సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యత గల సమాసం ఏది కింది వానిలో? జవాబు బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యత గల సమాసం. రాజు గుడికి వెళ్ళాడు, అతడు దేవాలయంలో పూజలు చేశాడు. పై వాక్యంలో గల పర్యాయ పదాలు ఏవి? రాజు గుడికి వెళ్ళాడు, దేవాలయంలో పూజలు చేశాడు. గుడి మరియు దేవాలయం. జవాబు పర్యాయ పదాలు పై వాక్యంలో ఉన్నాయి, గుడి మరియు దేవాలయం. భూసురుడు, బ్రాహ్మణుడు అనే పర్యాయ పదాలు గల పదం ఏది కింది వానిలో? విప్రుడు. వర్షము నానార్థాలు ఏవి? వర్షానికి నానార్థాలు వాన, సంవత్సరం. ఇవి వర్షానికి నానార్థాలు. పరమౌషధం అనే పదం కిందిలో ఏ సంధికి సంబంధించింది? పరమ ప్లస్ ఔషధం, పరమౌషధం వృద్ధి సంధి. జవాబు పరమౌషధం ఏ సంధి అనగా వృద్ధి సంధి. అచ్చెరువు అనే పదానికి గల ప్రకృతి పదం ఏది? అచ్చెరువు అనేది వికృతి అండి, ఇక్కడ ప్రకృతి అడగడం జరిగింది. అచ్చెరువుకు ప్రకృతి ఆశ్చర్యం. 6 ఇంద్రగణాలు మరియు 2 సూర్యగణాలు గల ఛందస్సు ఏది? సీసం లోపల 6 ఇంద్రగణాలు మరియు 2 సూర్యగణాలు ఉంటాయి. రూపక అలంకారం యొక్క లక్షణం ఏమిటి? కింది వానిలో రూపక అలంకారం లక్షణం ఏది? ఉపమాన ఉపమేయములకు భేదం లేనట్లు చెప్పడం. శ్లేషాలంకారానికి ఉదాహరణ ఏది? ఆహారం బాగుంది. ఇక్కడ ఆహారం బాగుంది మరియు ఆహారం బాగుంది అనే 2 అర్థాలు రావడం జరుగుతుంది, కాబట్టి ఇది శ్లేషాలంకారం. త్రికాలు అనగా ఏమిటి? ఈ ఏలను త్రికాలు అంటారు. ఇది సందుల్లో ఉంటుంది. త్రిక సంధికి సంబంధించినటువంటి ఇది ఈ క్వశ్చన్. గురువు మాట వినే ఛాత్రులకు విజయం కలుగును. పై వాక్యంలో ఛాత్రులు అనగా ఎవరు? ఛాత్రులు అనగా శిష్యులు, విద్యార్థులు. హరుడు ఉత్పత్తి అర్థం ఏమిటి? పరాశర మహర్షి కుమారుడు అనే ఉత్పత్తి అర్థం గల పదం ఏమిటి? పరాశర మహర్షి కుమారుడు ఎవరు? వేదవ్యాసుడు. ఆన్సర్ జవాబు వేదవ్యాసుడు. కింది వానిలో ఆటవెలది లక్షణం ఏమిటి? కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఆటవెలది లక్షణం అడిగారు. పొట్టిపతి అనగా అర్థం ఏమిటి? పతి అంటే భర్త, పొట్టిపతి అంటే పొట్టివాడైనటువంటి భర్త. ఇవే అండి ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్లు. వీటితో పాటు ఒక యాక్టివ్ వైజు, ప్యాసివ్ వైజు, అదే ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, అదేవిధంగా కర్తరి, కర్మిణి వాక్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగిందంట. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ.